వందల రోజులు సంవత్సరాల కొద్ది నిద్రపోతున్న వల్ల ఈ అబ్బా నువ్వు ఇవాళ వచ్చి మమ్మల్ని అమ్ముడు పోయిందంటావా? ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించి మా పోరాటానికి సంబంధించి మేము ఏడుపడుతున్నాం. మా ఆస్తంతా బట్టి 7 మంది అన్నదమ్ములు బిడ్డ మా సర్వం పెట్టి కొట్లాడతాం. అమ్ముడు బయటమంటావా? ఈ అమ్మ కేసీఆర్ సర్వం పెట్టిన నా ఇంటి కనుగొనలేడు. గుర్తుపెట్టుకో రాజేంద్ర, వాడి సర్వం దారబోసిన రేవంత్ రెడ్డి ఎంచుక కూడా కొనలేడు. కాలు కోటింగ్ కూడా తాకలేడు. బిడ్డ 7 మంది అన్నదమ్ముల్లో సర్వం పెట్టి కొట్లాడతాం. నువ్వు అనుకుంటున్నావు చిల్లర రాజకీయం అని. ఇది చిల్లర రాజకీయం కాదు, ఇది ఒక పోరాటం. దీంట్లో ఏం చేయాలనో నాకు తెలుసు, ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నా నిజాయితీని కూడా శంకించినట్టే గుర్తుపెట్టుకో రాజేంద్ర. అమ్మవారి సాక్షిగా చెప్తున్నా, ఇంకోసారి ఇట్లా మాట్లాడమంటే నీకు మంచిది కాదు. ఈరోజు మర్యాదగా చెప్తున్నా, ఎందుకంటే దేవుడి దగ్గర ఇంత మించి నేను మాట్లాడితే ఇది సమంజసం కాదు కాబట్టి మాట్లాడుతున్నాను. దీన్ని అర్థం చేసుకో. ఇది చేతగా తన కాదు. ఇవాళ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉండొచ్చు. ఇది ఆవేదన, దుఃఖం. 9 ఏళ్ళు ఉగ్గబట్టుకొని కొట్లాట. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా జైలు నుంచి వచ్చి జైలు పోయినా.